సార్ ఏమన్నది కానీ బిగ్ బాస్ లకు మా పేంటర్లని మా ఆటో డ్రైవర్లని మా కూలీ మేస్త్రీలని మా ఇంకోటి తిరుమాడల్ని మా యుశేఖర్ కోడంగల్ గాని ఇంకా ఉసిబాయిని ఇంకా ఓడవాడు కలవడాడు అని పేరింది ఉప్పాలు పాలు ఇంకోటి ఓ నాన్ వేసిన కాడు అంతమందిని ఇన్ఫ్లుయెన్సర్లను కానీ తీసుకోవాలి. ఎవరిని తీసుకున్నా కూడా నన్నైతే తీసుకోండి. బిగ్ బాస్ లకు తీసుకుంటా. నా బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు నువ్వు చంపేస్తావా? సార్ ఆ ముగ్గురిని నేను చంపింది నేను కాదు, చంపింది నేనే. ఎందుకో తెలుసా సార్, ఆ కొడుకులు వాళ్ళని పిలుస్తా బిగ్ బాస్ కి. నన్ను పిలువవా? లేదు సార్, నన్ను పిలవకుండా పర్వాలేదు సార్. చంపిస్తావా? అవును సార్, ఎందుకంటే చెప్పుందా అందరినీ ఉన్నోళ్ళనే తీసుకుంటున్నావు. సినిమాల సీరియల్ పైసలు ఉన్నోళ్ళని కట్టాలి ఉన్నోళ్ళనే తీసుకుంటే మా పరిస్థితి ఏం కావాలి? ఆటో డ్రైవర్లు ఇంకోటి మంచి పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళని తీసుకున్నావు సార్. ఎవరిని తీసుకున్నకుంటే పర్వాలేదు సార్, నన్ను మాత్రం యాక్టింగ్ కాదు ఇది, మా కోస కడుపు కోత. అర్థమైందా? బిగ్ బాస్ అంటే ఏంటి అనుకున్నావు? పెద్ద బాస్ కాదు, పెద్ద లాసు. లేదు సార్, ప్లీజ్ సార్. నీలో నటు చూశాను, నీలో కమలం చూశాను, నువ్వు యాక్టింగ్ మాత్రం బాగా చేస్తున్నావు సార్. సార్ ఏమన్నది కానీ బిగ్ బాస్ లకు మా పేంటర్లని మా ఆటో డ్రైవర్లని మా కూలీ మేస్త్రీలని మా ఇంకోటి తిరుమాడల్ని మా యుశేఖర్ కోడంగల్ గాని ఇంకా ఉసిబాయిని ఇంకా ఓడవాడు కలవడాడు అని పేరింది ఉప్పాలు పాలు ఇంకోటి ఓ నాన్ వేసిన కాడు అంతమందిని ఇన్ఫ్లుయెన్సర్లను కానీ తీసుకోవాలి. ఎవరిని తీసుకున్నా కూడా నన్నైతే తీసుకోండి. బిగ్ బాస్ లకు తీసుకుంటా. నీ యాక్టింగ్ మాత్రం పెయింటింగ్ చాలా బాగుందయ్యా, నీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. నీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది సార్. యాక్టింగ్ కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. మా అలాంటి పేదలను బిగ్ బాస్ లకు తీసుకుంటారా లేదా సార్? మీరు బిగ్ బాస్ తీసుకో సార్. బిగ్ బాస్ పేదల కోసం చేస్తున్నా, ఉన్నోళ్ళ కోసం చేస్తున్నా సార్. ప్లీజ్ సార్ చెప్పండి. అంటే ఇట్లా ఉంటావు ఏంది ఇది? ఈ స్టైల్ ఏంటి? నువ్వు ఇట్లా ఉంటావు సార్. నేను యాదో పెయింటింగ్ పని చేసుకుంటా సార్. బిగ్ బాస్ లకు మమ్మల్ని ఏమన్నా తీసుకునక్కుంటే పొంగువే కానీ జర లేని వాళ్ళని పేదోళ్ళని తీసుకోరు సార్. ప్లీజ్ సార్. అని అంటాను అనుకున్నావా? నన్ను తీసుకున్నాలే. ఏం లేదు సార్, ప్లీజ్ బిగ్ బాస్. సార్ మీరు కూడా ఏడుస్తున్నాను చూసి తీసుకుంటా లేదా? పేదోడు ఏడిస్తే నీ యాటికి మాత్రం బాగా వచ్చింది, నేను తీసుకుంటా. బిగ్ బాస్ తీసుకుంటా నేను. మా పేదోళ్ళ ఏడుపులు కనబడే చాలా బాగుంది. బిగ్ బాస్ పక్క తీసుకుంటా నేను. పేదోళ్ళని ముగ్గురిని తీసుకుంటే ఎట్లా సార్? జర ఒక 5 మందిని తీసుకురాడు. అమ్మాయి లాంటివి కూడా మస్తు మంది. ప్లీజ్ సార్. అని అంటాను అనుకున్నావా? బిగ్ బాస్ లో సగం సినిమాలు సీరియల్ వాళ్ళు, సగం పేదోళ్ళు మేస్త్రీలు అందరూ ఉండాలి. రేమో పరిస్థితి నువ్వు. నీలో ఎంతమంది ఉన్నారు నీ ఒంట్లోని? నేను పెయింటర్ని. పెయింటర్ అయితే నీలో ఎందుకు పోతున్నాడు? ఎముడు దూడుతున్నాడు దేనికి? నేను పెయింటర్ని సార్. ప్లీజ్ సార్, మీరు పెద్దోళ్ళు కాబట్టి అడుక్కుంటున్నారు. అపరిచితుడు రేమో రాము అంతా నువ్వే. అమ్మాయిలు నమ్మన్నాడు. చెప్పింది నండి సార్. చెప్పింది సార్. సార్ బేబ్స్ అందుట్లో బేబీలు కూడా ఉంటారట కదా బిగ్ బాస్ లో. వింటావా లేదా? బిగ్ బాస్ లో కూడా అమ్మాయిలు ఉంటే నేను దండం పెడతా, అమ్మాయిలు ఉంటే నేను లైన్ వేస్తా, ఆంటీలు ఉంటే నమస్తే పెడతా, నమస్తే పెట్టుకుంటా పోయి పులిహోర కలుపుతా. ఏందనుకున్నా పెయింటింగ్ స్టార్ కాదు. రేమో అంటే ఏందనుకో లవ్వర్ బాయ్. నీకేం తెలుసు సార్? మీరు మన్మధుడు, కానీ మీ మన్మధుడు లోపల నేను కూడా ఒకటి ఉన్నా. పెయింటింగ్ స్టార్ సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. దయచేసి
పేద మధ్య తరగతి వాళ్ళని తీసుకోండి సార్. అట్లా